40 ఏళ్ల నిరీక్షణ, వేలాది మంది కార్యకర్తల రక్తం, చెమట చుక్కలు వెరసి కోడుమూరుగడ్డపై తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడింది. కానీ ఆ గెలుపు ఉత్సాహం మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిందా? అధికారంలోకి వచ్చిన కొన్నేళ్లకే కోడుమూరు టీడీపీలో ముఠా తగాదాలు ముదిరి పాకాన పడ్డాయా? ఇప్పుడు చంద్రబాబు ఆదేశాలు కూడా చెత్తబుట్లోకి వెళ్ళిపోతున్నాయా? ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే దస్తగిర్ల తీరుతో పార్టీ కేడర్ నిలువున చీలిపోతుందా? పార్టీ ముఖ్యం కాదు, నా వర్గమే ముఖ్యం అనే భావన అక్కడ రాజ్యమేలుతుందా? నిన్నటిదాకా పార్టీని తిట్టిన వైసీపీ నేతలకు రెడ్ కార్పెట్, దశాబ్దాలుగా జెండాలు మోసిన పాత తమ్ముళ్లకు మొండి చెయ్య, చివరకు జిల్లా అధ్యక్షురాలి ప్రమాణ స్వీకరణ కూడా వెళ్లొద్దని ఎమ్మెల్యే హుకుం జారీ చేశారంటే ఇక్కడ నడుస్తోంది టీడీపీ పార్టీనా, లేక వీరు సొంత ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీనా? రాజకీయ చదరంగంలో మేకలెవరు, పులులెవరు? ఇంతకీ కోడుమూరు టీడీపీ కోటలో ఏం జరుగుతోంది? ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం దూసుకుపోతుంటే, మరోవైపు కోడుమూరు గడ్డపై మాత్రం తెలుగుదేశం పార్టీలో వర్గపోరు రగులుతోంది. అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు శ్రమిస్తుంటే, ఇక్కడ మాత్రం నాయకులు తమ సొంత ఎజెండాతో ముందుకు వెళ్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోడుమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి వ్యవహార శైలిపై పార్టీ సీనియర్లలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. నియోజకవర్గంలో కోట్ల వర్గమా లేక విష్ణువర్ధన్ రెడ్డి వర్గమా అంటూ విభజన రేఖలు గీస్తున్నారని, పార్టీ క్యాడర్ కంటే తన వర్గమే ముఖ్యమనేలా ఆయన ప్రవర్తిస్తున్నారని క్యాడర్ ఆరోపిస్తోంది. దాదాపు 4 దశాబ్దాల తర్వాత కోడుమూరులో టీడీపీ జెండా ఎగిరింది. కానీ గెలిచిన ఆనందం కార్యకర్తల్లో కనుమరుగైంది. పార్టీని నమ్ముకున్న పాత కార్యకర్తలకు, సీనియర్ నాయకులకు నిరాశ ఎదురవుతోంది. అధికారంలోకొచ్చినా తమకు గుర్తింపు లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి వర్గంలో చేరిన వారికి ప్రాధాన్యత దక్కుతూ ఉండడం ఇక్కడ హాట్ టాపిక్గా మారింది. పార్టీని నమ్ముకొని ఏళ్ల తరబడి పోరాడిన వారికి మొండి చేయి చూపిస్తూ పక్క పార్టీ నుంచొచ్చిన వారికి పదవులు కట్టబెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. మాకు పార్టీయే ముఖ్యమని భావించే కొందరు సీనియర్లు మౌనంగా ఉంటుంటే, మరికొందరు మాత్రం ఈ అన్యాయాన్ని సహించలేక ప్రత్యామ్నాయ దారులు వెతుక్కుంటున్నారు. నాయకులు ఏకపక్ష నిర్ణయాల వల్ల కార్యకర్తలు బీజేపీ, జనసేన వైపు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవల కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ ప్రమాణ స్వీకార కార్యక్రమం నియోజకవర్గంలో మరో వివాదానికి తెరలేపింది. ఎమ్మెల్యే దస్తగిరి ఆదేశాల మేరకే కోడుమూరు నుంచి కార్యకర్తలు, నాయకులు ఆ కార్యక్రమానికి వెళ్లలేదని నియోజకవర్గంలో జోరుగా చర్చ సాగుతోంది. ఇక జిల్లా స్థాయి పదవి దక్కినప్పుడు మద్దతుగా నిలవాల్సిన ఎమ్మెల్యే, ఇన్ఛార్జీలే గైహాజరు కావడం వెనుక ఆంతర్యం ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది పార్టీ అంతర్గత క్రమశిక్షణను ఉల్లంఘించడమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముందున్నది ముసళ్ల పండగ అన్నట్లు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఈ విభేదాలు పార్టీ కొంపముంచేలా ఉన్నాయి. ఇప్పటికైనా నాయకులు తమ ప్రవర్తన మార్చుకోకపోతే క్షేత్రస్థాయిలో పార్టీ పతనం తప్పదని కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. ఒకవైపు చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం శ్రమిస్తుంటాయి, మరోవైపు నియోజకవర్గ నేతల గ్రూపు రాజకీయాలు పార్టీకి శాపంగా మారుతున్నాయి. మొత్తానికి కోడుమూరు తెలుగు తమ్ముళ్ల తీరు అధిష్టానానికి తలకు మించిన భారంగా మారిందని అంటున్నారు. పెద్దాయన ఎన్నిసార్లు హెచ్చరించినా మేము మారేదిలే అన్నట్టుగా వీరి వ్యవహారం ఉందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు రోజురోజుకి నియోజకవర్గంలో తమ్ముళ్ల గోలెక్కువైందని, ఇన్ఛార్జ్, స్థానిక ఎమ్మెల్యే వర్గపోరుకే ప్రాధాన్యత ఇవ్వడం అనుమానాలకు తావిస్తోందని క్యాడర్ చెవులు కొరుక్కుంటోంది. పార్టీ పెద్దలు ఇద్దరు నేతల్ని సమన్వయం చేయాలని స్థానిక నాయకులు కోరుతున్నారు. మరి అధిష్టానం జోక్యం చేసుకుని కోడుమూరు టీడీపీలో ఈ గ్రూపు తగాదాలకు చెక్ పెడుతుందా, లేక కార్యకర్తల అసంతృప్తి జ్వాల అలాగే కొనసాగుతుందా? వేచి చూడాలి.